హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నిన్న మనం ఆల్రెడీ 2016, 2017 టెట్లో వచ్చినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని అయితే మనము నిన్న చూడడం జరిగింది. దాదాపు ఒక 120 క్వశ్చన్స్ని చూడడం జరిగింది. మనకు నిన్న సోషల్ కంటెంట్, అదేవిధంగా సోషల్ మెథడాలజీలో వచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ నిన్న రివిజన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు మనము 2022 అదేవిధంగా 2023 క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి గత టెట్లో వచ్చినటువంటి సోషల్ కంటెంట్, అదేవిధంగా సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఈ యొక్క వీడియోలో అయితే మనం ఫాస్ట్గా రివిజన్ అయితే చేసుకుందాం. సో మీకు తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మీకైతే ఫ్రీగా అందించబడుతున్నాయి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే గత క్వశ్చన్ పేపర్స్ గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు మనకు యూజ్ అవుతాయా అంటే 100% మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అనేటివి ఈ యొక్క ప్రశ్నలు అనేటివి మనకు యూజ్ అవుతాయి. చూడండి, మనకు ఇన్ని రోజులు సెషన్లో జరిగినటువంటి సెషన్లలో మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రిపీట్ కావడం అనేది జరుగుతుంది. సో మనకు గత క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈరోజు 2022-23కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని అయితే మనము రివిజన్ అయితే చేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 2022కు సంబంధించి క్వశ్చన్ పేపర్ని అయితే ప్రస్తుతం అయితే రివిజన్ అయితే చేసుకున్నాము. ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము. 91వ ప్రశ్న, ఆఫ్రికా ఖండంలోని ఈ ప్రాంతం బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి. సో మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలో బంగారం మరియు వజ్రాల గనులు అనేటివి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ ప్రాంతంలో అయితే లభించడం జరుగుతుంది. నెక్స్ట్ 92వ ప్రశ్న, రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలోని ఈ ఆవరణం కీలకమైనది. సో దీంట్లో మనకు రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలో మనకు థర్మో ఆవరణం అనేది చాలా కీలకమైనదిగా మనం భావిస్తాం. కాబట్టి మనకు సరైన సమాధానము థర్మో ఆవరణము అవుతుంది. వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే. అదేవిధంగా మీకు డైలీ టెట్ పీడిఎఫ్ నోట్స్లు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోట్స్లు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అయితే అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనకు 93వ ప్రశ్న, ఖండాల ఆకారం మరియు దిశలు సరిగా చూపించే విధానాన్ని రూపొందించిన వారు ఎవరు అంటే మెర్కేటర్. మనకు ఈ యొక్క ఖండాల ఆకారం మరియు దిశలు సరిగా ఉండే విధానాన్ని రూపొందించింది మెర్కేటర్ గారు మనకైతే రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు 94వ ప్రశ్న, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీరిపై తక్కువగా ప్రభావం చూపుతాయి. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీరిపై తక్కువ ప్రభావం చూపుతాయి అంటే కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై ఈ యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 95వ ప్రశ్న, మనకు 95వ ప్రశ్న అయితే యాడ్ స్కోర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 96వ ప్రశ్న చూద్దాము. జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు. సో మనము ఏ విధంగా పిలుస్తామంటే వాస్తవ జాతీయ ఆదాయం అని పిలుస్తాము. జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని మనం వాస్తవ జాతీయ ఆదాయం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 97వ ప్రశ్న, భారతదేశంలో అంత్యోదయ కార్డులు వీరికి ఇస్తారు. భారతదేశంలో అంత్యోదయ కార్డులు వీరికి ఇస్తారు. పేదలలో పేదవారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. పేదలలో పేదవారికి అంత్యోదయ కార్డులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 98వ ప్రశ్న, ఈ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానము సుస్థిరమైన మార్పుకు గురైనది. ఏ నేపథ్యంలో?
సో మనకి ఈజీ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ద 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరళీకరణ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం అనేది సుస్థిరమైన మార్పు గురి కావడం అయితే జరిగింది. 99వ ప్రశ్న, క్రింది వాణిలోని మూలధన వ్యయము, క్రింది వాణిలో మూలధన వ్యయం ఏది అడుగుతున్నారు. దాంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. షేర్లు కొనుగోలు అనేది మూలధన వ్యయం అనేది అవుతుంది. 100వ ప్రశ్న, భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ దేశాలకు వలస వెళ్తున్నారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియా దేశాలకు ఎక్కువగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన యొక్క భారతదేశం నుండి. 101వ ప్రశ్న, క్రింది జతలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో మిషన్ కాకతీయ అంటే చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ అంటే తాగునీటి పథకము, అదేవిధంగా ఆరోగ్య లక్ష్యం అంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందజేయడం, అమ్మ ఒడి అంటే శిశు మరణాలను తగ్గించడం అనేది ఆ స్కీమ్ల యొక్క థీమ్ ఉంది. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3, A ఈజ్ ఈక్వల్ టు, B ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ 3, D ఈజ్ ఈక్వల్ 4. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 102వ ప్రశ్న, క్రింది వాన్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. బీమా కంపెనీలను నియంత్రించడం, ప్రోత్సహించడం మరియు వృద్ధి చేయడం అనేది ఐఆర్డిఏకి సంబంధించినటువంటి అయితే మనం గుర్తించాలి. ఐఆర్డిఏకి సంబంధించినటువంటిది బీమా కంపెనీలను నియంత్రించడం మరియు ప్రోత్సహించడం, వృద్ధి చేయడం అనేది ఐఆర్డిఏ యొక్క పని. నెక్స్ట్ 103వ ప్రశ్న, ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైన సంవత్సరం ఏది? ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైన సంవత్సరము 1995. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 104వ ప్రశ్న, జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధము అడిగారు. జర్మనీ ఏకీకరణలో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1, బాల్టిక్ యుద్ధాలు అనేటివి జర్మనీ ఏకీకరణకి సంబంధం లేనటువంటిది. మిగతా డెన్మార్క్ యుద్ధం కావచ్చు, ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం కావచ్చు, ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ జర్మనీ ఏకీకరణకు సంబంధం ఉన్నటువంటి యుద్ధాలు. బాల్టిక్ యుద్ధాలు అనేటివి జర్మనీ ఏకీకరణకి సంబంధం లేనటువంటి యుద్ధంగా మనము గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 105వ ప్రశ్న, సన్ యట్ సెన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఈ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ప్రజాస్వామ్యము, సామ్యవాదము మరియు జాతీయవాదంపై ఆధారపడి రూపొందించబడడం అయితే జరిగింది. నెక్స్ట్ 106వ ప్రశ్న, వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది అడిగారు. మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. త్రిపీఠికలు అనేటివి మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం లేనట్టు కానిది అడిగారు కాబట్టి దీంట్లో మనకు సరైనది ఆప్షన్ 1 అవుతుంది. మిగతా 3 అనేటివి మౌర్య సామ్రాజ్య చరిత్రకు సంబంధించినవి. నెక్స్ట్ మనకు రాజతరంగిణి, అర్థశాస్త్రము, ఇండికా అనేటివి మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం ఉన్నటువంటిది. మిగతా త్రిపీఠికలు అనేటివి మౌర్య సామ్రాజ్యానికి సంబంధం లేనటువంటిది. మిగతా 3 రాజతరంగిణి, అర్థశాస్త్రం, ఇండికా అనేటివి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినవి మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 107వ ప్రశ్న, మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. అద్వైతము. మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వము అద్వైతము. 108వ ప్రశ్న, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. గుర్తించాలి. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ కాలిభంగన్ అనేది కాల్చిన గాజులు, అదేవిధంగా లోథాల్ అనేది ఓడరేవు 4, అదే చనుదారో అనేది మనకు 2 అవుతుంది. చనుదారో అంటే పూసాల తయారీ పరిశ్రమ, అదేవిధంగా మొహెంజదారో అంటే మహాస్నాన వాటిక. ఆప్షన్ దీంట్లో 1కి మనము ఈ విధంగా జతపరచాల్సి వస్తుంది. కాలిభంగన్ అంటే కాల్చిన గాజులు, కాలిభంగన్ కాల్చిన గాజులు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుని. లోథాల్ అంటే ఓడరేవు, చనుదారు అంటే పూసల తయారీ పరిశ్రమ, అదేవిధంగా మొహంజదారో అంటే మహాస్నాన వాటిక. సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 109వ ప్రశ్న. నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యము సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా ఏర్పాటైన సంస్థ ఏది? చూడండి, నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యము సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా ఏర్పాటైన సంస్థ ఏది? సో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. సత్యశోధక సమాజం అనేది సరైన మనకు సమాధానం అవుతుంది. 110వ ప్రశ్న. సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకువచ్చిన ఉద్యమం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. గ్రీన్ పీస్ ఉద్యమం అనేది సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చినటువంటి ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం. 111వ ప్రశ్న. రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ లక్ష్యం ఏంటి? రాజా రామ్ మోహన్ రాయ్ స్థాపించినటువంటి ఆత్మీయ సభ యొక్క లక్ష్యం ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏకేశ్వరోపాసనను సమర్థించడం అనేది మన యొక్క రాజా రామ్మోహన్ స్థాపించిన ఆత్మీయ సభ యొక్క లక్ష్యము అవుతుంది. నెక్స్ట్ 112. బోనాల పండుగ అయిన 3వ రోజు నిర్వహించే కార్యక్రమం ఏంది? సో దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. ఘటాలు. బోనాల పండుగ అయిన 3వ రోజు నిర్వహించే కార్యక్రమము ఘటాలు. నెక్స్ట్ 113వ ప్రశ్న. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది అడిగారు. ముఖ్యమైన కోరిక కానిది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం అనేది భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరికలలో లేనిది అడిగారు, కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. మిగతా 3 అనేటివి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలలో ఉన్నవి. బహుళ జాతి కంపెనీ యాజమాన్యాన్ని దుర్ఘటనకు బాధ్యులను చేయటము, అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటన జరగకుండా చూడటము, నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి ప్రభావితులైన వాళ్లకు సరైన వైద్య సౌకర్యం కల్పించడము, బహుళ జాతి కంపెనీ యాజమాన్యాన్ని దుర్ఘటనను బాధ్యులను చేయడం, వాళ్ళనే బాధ్యులను చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు 3 అనేటివి భోపాల్ గ్యాస్కు సంబంధించినటువంటి కోరికలు వాళ్ళు కోరుకోవడం జరిగింది. కానీ జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుకోలేదు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 114వ ప్రశ్న. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమల్లోనికి వచ్చింది. సో మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. నవంబర్ 1, 1959 రోజు మనకు 3 అంచెల పంచాయతీరాజ్ అనేది ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు మనకు అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 115వ ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్. అధికరణ 352 ఆర్టికల్ 352 ప్రకారము భారతదేశంలో ఈ అధికరణ ప్రకారము అత్యవసర పరిస్థితి విధించబడింది. అంటే ఆర్టికల్ 352 ప్రకారము మన దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనేది విధించబడడం అయితే జరిగింది. నెక్స్ట్ 116వ ప్రశ్న. ఈ బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొంటారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3. లార్డ్ రిప్పన్ను మనము స్థానిక సంస్థల పితామహుడిగా మనం పిలవడం అనేది జరుగుతుంది. 117వ ప్రశ్న. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం ఏంటంటే రంగ మంటపాలు అనేది
విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం. నెక్స్ట్ 118వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం అనేది ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఏప్రిల్ 1, 2010 నుంచి విద్యా హక్కు చట్టం అనేది అమల్లోకి అనేది రావడం అయితే జరిగింది. సో ఈ చట్టరూపం ఎప్పుడు దాల్చిందంటే ఏప్రిల్ 1, 2009 నాటువంటి స్టార్ట్ అయితే ఆ చట్టం అప్పుడు అయితే ఇది అమల్లోకి రావడానికి అయితే ఏప్రిల్ 1, 2010 నుంచి ఇదైతే అమల్లోకి రావడం అనేది జరిగింది. రైట్, ఇది అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 1, 2010 నుంచి. దీన్ని ఆమోదం తెలిపింది మాత్రము 26 ఆగస్టు 2009. ఇది 2009లో స్టార్ట్ చేశారు, ఆగస్టు 4న స్టార్ట్ చేసి ఇది 26 ఆగస్టు 2009 రోజు ఆమోదం తెలిపి దీన్ని అమలు రావడానికి మనకు ఏప్రిల్ 1, 2010. సరైన సమాధానం మనకు ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ 119వ ప్రశ్న, ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. అట్లాంటిక్ చార్టర్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైందంటే అట్లాంటిక్ చార్టర్ ద్వారా వ్యక్తం కావడం అనేది జరిగింది. నెక్స్ట్ 120వ ప్రశ్న, శాసనసభ ఆమోదం పొందక ముందు చట్టంను ఈ విధంగా పిలుస్తాం, ఏమంటాము? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బిల్లు అనేది అనడం అనేది జరుగుతుంది. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 121వ ప్రశ్న, రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరైనది కాని వాక్యం అడిగారు. దీంట్లో మనకు సరైనది కానిది ఆప్షన్ 4 అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారునిగా వ్యవహరించారు అనేది రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి సరికానిదిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మిగతావన్నీ సరైనవే. క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది, ఇది కరెక్టే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు, ఇది కరెక్టే. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు, ఇది కూడా కరెక్ట్. మన అంబేద్కర్ మాత్రము మన రాజ్యాంగ కమిటీకి మన యొక్క చైర్మన్గా ఉండను, కాబట్టి సలహాదారునిగా రాజ్యాంగ పరిషత్ ఉన్నదనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ 122వ ప్రశ్న, దూస్రా అనే పదము ఈ ఆటకు సంబంధించింది, ఇది మనందరికీ తెలిసినటువంటిదే. ఆప్షన్ 4 క్రికెట్కి సంబంధించినటువంటి దూస్రా అనే పదము. 123వ ప్రశ్న, ఫ్రాన్స్లో 1793 నుంచి 1794 మధ్య కాలాన్ని ఈ విధంగా పిలుస్తారు. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. బీతావాహ పాలన అంటారు, బీతావాహ పాలన అని అంటారు. ఫ్రాన్స్లో 1793 నుంచి 1794 వరకు మధ్య కాలాన్ని బీతావాహ పాలన అంటారు. నెక్స్ట్ 124వ ప్రశ్న, గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది అన్నాడు, కారణం కానిది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అవుతుంది. నిరుద్యోగం అనేది గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది నిరుద్యోగము. సో మిగతావన్నీ వ్యవసాయ విప్లవం కావచ్చు, రాజకీయ స్థిరత్వం కావచ్చు, ఏకీకృత మార్కెట్ కావచ్చు, ఇవన్నీ గ్రేట్ బ్రిటన్లో ఆధునికంగా పారిశ్రామికీకరణ చెందుటకు ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చును. నిరుద్యోగం మాత్రం కారణం కాదు అనేది మనము రైట్ ఆన్సర్ అవుతుంది. నూట 125వ ప్రశ్న, నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. అంటే చైనా మరియు ఇంగ్లాండ్ మధ్యన మనకు ఈ దేశాల మధ్య నల్లమందు యుద్ధాలు జరిగినాయి, చైనా మరియు ఇంగ్లాండ్. 126వ ప్రశ్న, ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం అనేది ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. 127వ ప్రశ్న, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము 1956 ప్రకారము ఏర్పాటైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అడగడం అయితే జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు
1956 ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అడిగారు. మనకు 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి 1956 ప్రకారం ఏర్పడడం అనేది జరిగింది, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. నెక్స్ట్ 128వ ప్రశ్న, కింది వాన్లో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరైనది కానిది అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. పెర్ల్ హార్బర్ పై జపాన్ దాడి అనేది సరికానిదిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మిగతావన్నీ 3 కూడా సరైనవే. చూసుకోండి, జర్మనీ సైన్యాలు అమెరికా నౌకలు సిటానియాను ముంచడం ఇది కరెక్టే. అదేవిధంగా రష్యా 1970లో జర్మనీతో సంధి చేసుకోవడం అది కరెక్టే. నౌక లుసాటియాను ముంచడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రియాకు రాకుమారుడైన ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య జరగడం అనేటివి అన్నీ మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి అనేది ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధం లేనటువంటిది. నెక్స్ట్ 129వ ప్రశ్న, పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశం అడిగారు. పెద్ద మనుషుల ఒప్పందం లేని అంశం ఏది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలోని మిగులు రెవెన్యూని రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేయటం అనేది తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశంగా చెప్పుకోవడం జరిగింది. మిగతా 3 ఉన్నాయి. ములికి నియమాలను కొనసాగించడం ఉంది, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయడం ఉంది, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది కూడా ములికి నిబంధనలో ఉంది. సో లేనిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 130వ ప్రశ్న, క్రింది వానలో గోదావరి నది ఉపనది కానిది అడిగారు. సో దీంట్లో ఆప్షన్ 3 అఖేరు దిండి ఈ 2 ఆప్షన్గా మనకు ఫైనల్ కీలో ఇవ్వడం జరిగింది. సో రెండిట్లో ఏది పెట్టినా రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ అఖేరు దిండి ఈ 2 కూడా గోదావరి నది ఉపనదులు కావు. నెక్స్ట్, క్రింది వానలో మృతిక క్రమక్షయం కారణం కానిది, మృతిక క్రమక్షయంకు కారణం కానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 కొండవాళ్ళకు అడ్డంగా దున్నడం అనేది మృతిక క్రమక్షయంకు కారణం అనేది కాదు. అడవులను కాల్చడం కావచ్చు, అదేవిధంగా అడవులను నరికివేయడం కావచ్చు, పచ్చిక బయలులో పశువులను మేపడం కావచ్చు, ఇవన్నీ మృతిక క్రమక్షయానికి కారణమవుతాయి. కొండ వాలుకు అడ్డంగా దున్నితే అది మృతిక క్రమక్షయానికి కారణం అనేది కాదు. 132వ ప్రశ్న, క్లాస్ 1 నగరాలకు ఉపయోగించిన ప్రామాణికం అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. 1 లక్ష నుండి 10 లక్షల జనాభా కలిగి ఉన్న నగరాన్ని మనము క్లాస్ 1 నగరాలకు ఉపయోగించిన ప్రామాణికం ఏదంటే 1 లక్ష నుండి 10 లక్షల జనాభా ఉంటే దాన్ని మనము ఆ క్లాస్ 1గా గుర్తించడం అనేది జరుగుతుంది. ఎంత 1 లక్ష నుంచి 10 లక్షలు ఉంటుంది. నెక్స్ట్ 133వ ప్రశ్న, ఆల్సు పర్వతాల ఉత్తర వాలుల మీదుగా వీచే స్థానిక పవనం ఏది అని అడిగారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. ఫోన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఆల్సు పర్వతాల ఉత్తర వాలువ మీదుగా వీచే స్థానిక పవనం ఫోన్ పవనం అనేది వీస్తుంది. 134వ ప్రశ్న, శీతల ప్రవాహానికి ఉదాహరణ అడిగారు. శీతల ప్రవాహానికి ఉదాహరణ మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. లాబ్రడార్ ప్రవాహం అనేది శీతల ప్రవాహానికి ఉదాహరణగా మనము చెప్తాము, లాబ్రడార్ ప్రవాహము. నెక్స్ట్ 135వ ప్రశ్న, సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో ఈ పేరుతో పిలుస్తారు. సో సరైన సమాధానం వచ్చేసరికి మనకు ఆప్షన్ 2 వెల్టులు అంటాము. ఏమంటాము? వెల్టులు అంటాము. సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణ ఆఫ్రికాలో వెల్డులు అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 136వ ప్రశ్న, వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 11 నుంచి 25% తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే కరువును ఇలా పిలుస్తారు. సాధారణ కరువు అనేది అనడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 137వ ప్రశ్న, 8 డిగ్రీల ఛానల్ అంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఈ దీవుల మధ్య ఉంది. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య ఉంది. 8 డిగ్రీల ఛానల్ అనేది మనకు మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 138,
యూరప్ తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలేవి? యూరప్ తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. యూరల్ పర్వతాలు అనేటివి యూరప్ తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయంను మరియు 1000 స్తంభాల గుడికి విద్యార్థులను తీసుకువెళ్ళుట ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు అంటే చారిత్రక వనరుల పట్ల ఆసక్తి కలిగించినట్లు అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 140వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి క్రింది వారిలో సరైనది కానిది అడిగారు. దీనిలో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 అవుతుంది. ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు అనేటివి. సో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించింది కానిది, సరికానిది మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 141, బోధన పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుట ఉపాధ్యాయునికి ఈ వ్యూహం చాలా ఉపయోగీకరంగా ఉంటుంది అంటే దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. మైండ్ మ్యాపింగ్ మరియు మేథో మదనము. 142వ ప్రశ్న, భారతదేశ స్వతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలో వివిధ సంఘటనలు అను విషయాలను బోధించుటకు చారిత్రక బోధన అను విషయాలకు బోధించుటకు క్రింది చారిత్రక బోధనా పద్ధతి టీచర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. జీవిత సంఘటన పద్ధతి. నెక్స్ట్ 143వ ప్రశ్న, ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏంటి అంటే మనకు ఉపయోగితమా, వ్యాఖ్యాన సౌలభ్యమా, విశ్వసనీయతన, సప్రమాణాల. సో ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలు ఇవి 4 కూడా ఉండాలి కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 144వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుట ఈ బోధన పద్ధతికి అనువైనదంటే సమస్య పరిష్కార పద్ధతికి అనువైనదిగా మనము గుర్తించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 145వ ప్రశ్న, నిర్మాణాత్మక అభ్యసనము సరిగా జరుగుట 5E అభ్యసన నమూనాలలో సోపానాలను క్రింది వరుస క్రమంలో పొందుపరచాలంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది మనకు. 145. సో దీనిలో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది. ఫైనల్ కీ ప్రకారము ఆప్షన్ 3 అవుతుంది. సో ఇక్కడ నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం అనేది మనకు వరుస క్రమం అనేది అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 146వ ప్రశ్న, ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను మదింపు చేయుటకు క్రింది విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడిందంటే మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది. 146. నెక్స్ట్ 147, ఈ క్రింది వాక్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది అన్నాడు. అనువు కానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 అవుతుంది. తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది అనేది సరికానిది అవుతుంది. దీనిలో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 148, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకము ఈ క్రింది ఉపగమం ఆధారంగా రూపొందించబడిందంటే దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అవుతుంది. సమ్మిళిత ఉపగమము. 149, మార్క్స్ వెబరు యొక్క ప్రధాన రచన ఇది అంటే మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అనేది అతను రాసినటువంటి రచన. మార్క్స్ వెబర్ రాసినటువంటి రచన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. 150వ ప్రశ్న, ఆర్టీ 2009 చట్టంలోని ఈ చాప్టర్లోని సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తము విద్యా కోర్సును పూర్తి చేయాలని పేర్కొనబడింది ఏది అంటే ఆప్షన్ 3 చాప్టర్ 4 మరియు సెక్షన్ 24 అనేది చట్టంలోని చాప్టర్లలో సెక్షన్లు నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలని
చాప్టర్ 4 సెక్షన్ 24 చెప్తుంది ఆర్టీఏలో. సో ఇది 2022 క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కంటెంట్ మెథడ్స్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉన్నాయి. 2023 క్వశ్చన్ పేపర్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 2023లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనము సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ సముద్రపు అంచున ఉన్న పసిఫిక్ రీమ్ చుట్టూ సంభవిస్తాయి ఎందుకంటే అని అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన మనకు అక్కడ అత్యధికంగా భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు పసిఫిక్ మహాసముద్ర అంచున ఉన్నటువంటి పసిఫిక్ రీమ్ చుట్టూ కావడానికి కారణం ఏంటి అంటే అక్కడ టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులు మరియు పసిఫిక్ బేసిన్స్ చుట్టూ ఉండటం వలన అక్కడ సంభవించడం అనేది జరుగుతుంది. 92వ ప్రశ్న, కింది వాటిలో భౌతిక పటాలు వీటిని చూపించవు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రాతి రకాలు మరియు ఖనిజాల పంపిణీ అనేటివి భౌతిక పటాలు అనేటివి చూపించవు. నెక్స్ట్ 93వ ప్రశ్న, ఆగ్రా మరియు డార్జిలింగ్ ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ జనవరిలో ఉష్ణోగ్రతలు ఆగ్రాలో 16 డిగ్రీల సెల్సియస్గా మరియు డార్జిలింగ్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉన్నాయి. దానికి గల కారణం అని అడగడం అయితే జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. డార్జిలింగ్ ఆగ్రా కంటే ఎక్కువ ఎత్తులో ఉండటం వలన ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. 94వ ప్రశ్న, హరిత విప్లవం అంటే ఏంటిది? హరిత విప్లవం అంటే ఏంటని అడిగారు. దీనిలో సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. వ్యవసాయ పద్ధతులను సంస్కరించి పంట దిగుబడిని పెంచడం అనేది హరిత విప్లవంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 95వ ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, లద్దఖ్లోని లేహ్తో చండీగఢ్ను కలుపుతూ ప్రపంచంలోని ఎత్తైన రహదారిని నిర్మించిన సంస్థ ఏది అంటే దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు అయితే నిర్మించడం అయితే జరిగింది. నెక్స్ట్ 96వ ప్రశ్న, భారతదేశంలో లూ అనే స్థానిక పవనాలు ఈ ప్రాంతంలో వీస్తాయి. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. భారతదేశంలోని ఉత్తర మైదానంలో లూ అనే స్థానిక పవనాలు అనేటివి వీచడం అంటే ప్రాంతంలో వీయడం అయితే జరుగుతుంది. 97వ ప్రశ్న, భూమి లోపలికి వెళ్ళే కొలది రాతి సాంద్రత అనేది పెరుగుతుందా తగ్గుతుందా? దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. పెరుగుతుంది. భూమి లోపలికి వెళ్ళే కొలది రాతి సాంద్రత అనేది పెరుగుతుంది. 98వ ప్రశ్న, ఇప్పటికే ఉన్న పర్వతాలు వికోశీకరణం చెంది మరియు కోత ద్వారా ఎత్తును పరిమాణాన్ని కోల్పోయి ఏర్పడిన పర్వతాలను ఇలా అంటారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అవశేష పర్వతాలు అనడం అనేది జరుగుతుంది. 99వ ప్రశ్న, చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది? చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు. భూమి సూర్యుడి మధ్యలో ఎవరు ఉంటారు? భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. భూమి సూర్యుడు చంద్రుని మధ్యలో ఈ విధంగా ఉంటే మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. చంద్రుని మధ్యలో ఉన్నప్పుడు మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 100వ ప్రశ్న చూడండి. ఈ మైదానాలు ప్రవాహాలు, హిమానీ నదాలు మరియు గాలి వంటి వివిధ రవాణా ఏజెంట్లు తీసుకువచ్చిన పదార్థాల నిక్షేపణ ద్వారా ఏర్పడతాయి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 ఇస్ ద సరైన సమాధానం అనేది అవుతుంది. మనకు ఆప్షన్ 4 కాదు, 100 క్వశ్చన్ మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నిక్షేపిత మైదానాలు అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 101వ ప్రశ్న, కింది వాటిలో సమాజంలో స్త్రీ మరియు పురుషుల మధ్య సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. దీనిలో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 లింగ నిష్పత్తి. 102వ ప్రశ్న, కింది వాటిలో భారతదేశంలో ప్రైవేట్ రంగం కింద ఉన్నటువంటి పురాతన ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏది అంటే దీనిలో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేది మనకు
పురాతన ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ రంగం కింద ఉన్నటువంటిది. నెక్స్ట్ 103వ ప్రశ్న, కింది వాటిలో 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ పూర్వ జిల్లాలలో సగటు స్త్రీ జనాభా సగటు పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంది? మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం అనేటివి మన యొక్క సగటు స్త్రీ జనాభా సగటు పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉంది ఉమ్మడి జిల్లాలు. 104వ ప్రశ్న, కింది వాటిలో సరికాని జతను గుర్తించమన్నారు. దీంట్లో మనకు సరికాని జత ఆప్షన్ 3 అవుతుంది. స్ట్రాంబోలి అగ్నిపర్వతం, ది డోర్మాంట్ అగ్నిపర్వతం అనేది ఇది సరికాని జత. మిగతావన్నీ సరైన జతలే. అండమాన్ నికోబార్ దీవులలో బారెన్ దీవులు మరియు క్రియాశీల అగ్నిపర్వతాలు ఉంటాయి, ఇది కరెక్టే. మౌంట్ వెనూవియాస్ మరియు మౌంట్ క్రాకోటోవా ది డోర్మాంట్ అగ్నిపర్వతాలు, ఇది సరైనదే. జపాన్లో ఫుజియామా పర్వతం మరియు మౌంట్ కిలిమంజారో అంతరించిపోయిన అగ్నిపర్వతాలు, ఇవి సరైనది. మనకు సరికానిది అడిగారు కాబట్టి సరికాని జత ఆప్షన్ 3 అవుతుంది. 105, 105వ ప్రశ్న, చక్రవర్తికి సంపూర్ణ హక్కులు ఉన్నాయనే నమ్మకానికి వ్యతిరేకంగా జాన్ లాకే ఈ పుస్తకాన్ని రచించాడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. 2 ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. 106వ ప్రశ్న, కింది వాటిలో 29 దేశాలు ప్రాతినిధ్యం వహించిన మొదటి ఆఫ్రో ఆసియన్ సమావేశం ఏది అని అడిగాడు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బాండుంగ్ సమావేశం. 107వ ప్రశ్న, పరివ్రాజకులు అంటే ఏంటి అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఆత్మ యొక్క విముక్తి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆత్మ యొక్క విముక్తి. నెక్స్ట్ 108వ ప్రశ్న, ఒక్క నిమిషం. దీంట్లో మనకు పరివ్రజకులు అంటే సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. సారీ నాన్న, ఆప్షన్ 2. వండరర్స్ అనేటివి మనకు సరైన సమాధానం ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 108వ ప్రశ్న, జ్యోతిబాపులే ప్రారంభించిన సత్యశోధక్ సమాజం యొక్క లక్ష్యం ఏది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. సమాజంలోని బలహీన వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించడం కోసం వారి యొక్క లక్ష్యము. 109వ ప్రశ్న, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఈ కారణం వలన విరమించుకున్నారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. గోరఖ్పూర్ వద్ద చౌరీ చౌరా సంఘటన జరగడం వల్ల విరమించడం అనేది జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. 110వ ప్రశ్న, వేద కాలంలో ప్రజలు అగ్ని, ఇంద్రుడు మరియు సోమాను పూజించేవారు. సోమ అంటే అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి ఉపయోగించే మొక్క పేరే సోమ. నెక్స్ట్ 111వ ప్రశ్న, ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రోయికాగా వర్ణించబడ్డాయి. దీనిలో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1. సోవియట్ యూనియన్లో ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు మనము గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రోయిక్గా వర్ణించడం జరిగింది. 112వ ప్రశ్న, కింది వాటిలో క్యాబినెట్ మిషన్ 1946లోని సభ్యులు అడగడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. పౌటక్, లారెన్స్, స్టోఫోర్డ్ క్రిప్స్, అదేవిధంగా ఏ అలెగ్జాండర్. 113వ ప్రశ్న, వీరి న్యాయస్థానంలో ధర్మస్థులు మరియు కంటక శోధనలు ఉండేవని కౌటిల్యుడు సూచించాడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 మౌర్యులు సరైన సమాధానం. నెక్స్ట్ 114వ ప్రశ్న, మహామోక్ష పరిషత్ మతపరమైన సమ్మేళనాన్ని నిర్వహించిన వారు ఎవరంటే హర్షవర్ధనుడు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 115వ ప్రశ్న, కింది నాటకాలలో
హర్షవర్ధనుడు రచించనిది అడగాడు, రచించనిది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కాదాంబరి. నాట్ అంటే అతని రచన కానిది అడిగారు. సో నాగబంధ, రత్నావళి, ప్రియదర్శిక అనేటివి హర్షవర్ధుని రచనలు, కానీ కాదాంబరి అనేటిది హర్షవర్ధుని రచన కాదు. 116వ ప్రశ్న. భారతదేశంలోని ఈ పాలకులు చౌత్ మరియు సర్దేశ్ముఖి అనే పన్నులు వసూలు చేశారంటే దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 మరాఠాలు. 117వ ప్రశ్న. రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత నాజీ జర్మన్లు మరియు వారి నాయకులను సంబంధించి ఈ ట్రిబ్యునల్లో విచారించారు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. నూరెంబర్గ్ ట్రిబ్యునల్లో విచారించడం జరిగింది. 118వ ప్రశ్న. క్రింది వాటిలో మొఘల్ సామ్రాజ్యం పతనానికి కారణం. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఔరంగజేబ్ యొక్క మతపరమైన విధానం ద్వారా అనేది మనకు సరైన సమాధానం అవుతుంది, అది కారణం మనకు. 119వ ప్రశ్న. కింది వాటిలో తమను తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించిన థర్డ్ ఎస్టేట్ ప్రతినిధులు ఎవరు అంటే దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 మీరాబ్యూ, అబ్బెసియస్ మరియు బెయిలీ అనేవారు తమను తాము జాతీయ అసెంబ్లీగా ప్రకటించినటువంటి థర్డ్ స్టేట్ ప్రతినిధులు. నెక్స్ట్ 120వ ప్రశ్న. కింది వాటిలో బిస్మార్క్ నాయకత్వంలోని జర్మనీ ఏకీకరణతో సంబంధం లేని దానిని గుర్తించమన్నాడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 వాటర్లూ యుద్ధం. 121వ ప్రశ్న. కింది వాటిలో ఏది భారతదేశంలో ప్రత్యక్ష పన్ను కాదంటే వస్తువులు మరియు సేవా పన్ను అనేది ప్రత్యక్ష పన్ను కాదు. 122వది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కాని వారిలో 5గురు ఈ దేశాలకు చెందినవారు. కాని వారు అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. ఆఫ్రో ఆసియా దేశాలు. 123వ ప్రశ్న. భారతదేశం ఈ సంస్థలో సభ్య దేశం కాదు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 G7. 124. వై ఉత్పత్తికి జిఎస్టీ రేటు 28%, వై గరిష్ట రిటైల్ ధర 6,400. అప్పుడు ఆ వస్తువుపై ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాల్సిన పన్ను మొత్తము ఎంత అంటే మనకు 1,400. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 125వ ప్రశ్న. భారతదేశంలో వీటిపై విధించే పన్ను వాణిజ్య అవరోధానికి ఉదాహరణ. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 దిగుమతులపై పన్ను అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. 126వ ప్రశ్న. అంత్య వస్తువులు అనగా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విక్రయించాల్సిన వస్తువులను ఇంకా ఉత్పత్తి చేయడంలో ఉపయోగించని వస్తువులు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 127వ ప్రశ్న. కింది వాటిలో స్థిర మూలధనం అని దేనిని అంటారంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్పత్తి ప్రక్రియ కోసం కొనుగోలు చేసే కొత్త యంత్రాలను మనము స్థిర మూలధనం అని అంటాము. 128వ ప్రశ్న. భారతదేశంలో సార్వభౌమాధికారము, ఐక్యత మరియు సమగ్రతను రక్షించడం అనేది దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. పౌరుని ప్రాథమిక విధి. 129వ ప్రశ్న. కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణం కానిది ఏది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. రాష్ట్రాల పరిపాలనలో ఆల్ ఇండియా సర్వీసెస్ సిబ్బంది పాత్ర. నెక్స్ట్ 130వ ప్రశ్న. కింది వాటిలో యుఎన్ జనరల్స్ అసెంబ్లీకి సంబంధించి సరైన దానిని గుర్తించమన్నాడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. ప్రతి సభ్య దేశము 5గురు ప్రతినిధులను పంపవచ్చును, కానీ తీర్మానంపై ఒక్క ఓటు వేసే హక్కును మాత్రమే కలిగి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 131వ ప్రశ్న. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభంలో దీనికి వ్యతిరేకంగా ప్రారంభించబడిందంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అమెరికా అలాస్కా సమీపంలోని నీటి అడుగున జరిపిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ప్రారంభించబడింది గ్రీన్ పీస్ ఉద్యమం. నెక్స్ట్ 132వ ప్రశ్న.
వీరికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి 39వ అధికరణాన్ని జారీ చేయడం జరిగింది. దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ 1 బీద బలహీన వర్గాల కోసము 39 అధికారాన్ని జారీ చేయడం అనేది జరిగింది ఆర్టికల్ని. 133వ ప్రశ్న, కింది వాటిలో భారత రాష్ట్రపతి విధులకు సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. రాష్ట్రపతి అడ్వకేట్ జనరల్ను నియమించడం అనేది సరికానిదిగా మనం గుర్తించాలి. 134వ ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ఒక దానిని పార్లమెంటు సాధారణ మెజార్టీతో సంభవించడం సాధ్యం కాదు అని చెప్పారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులకు సంబంధించిన విషయాలు. 135వ ప్రశ్న, కింది వాటిలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందికి రాని దానిని గుర్తించమన్నాడు. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 సమాన పనికి సమాన వేతనం. రానిదంటే మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 136వ ప్రశ్న, ఎక్సోకా హత్య కేసులో ప్రమేయం ఉంది, అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. మొదట అతని కేసును ఈ కోర్టులో పరిష్కరించబడుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అసిస్టెంట్ సెషన్ కోర్టులో పరిష్కరించబడుతుంది. 137వ ప్రశ్న, న్యాయ సమీక్ష అంటే ఇందులో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. చట్టసభలు రూపొందించిన చట్టాలను సమీక్షించడం అనేది న్యాయ సమీక్ష. 138వ ప్రశ్న, లుక్ ఈస్ట్ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం ఏది అంటే దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది. ఆగ్నేయ ఆసియా మరియు తూర్పు ఆసియాతో రాజకీయ సంబంధాలను సమీక్షించడానికి మనము లుక్ ఈస్ట్ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం అనేది చెప్పుకోవడం జరుగుతుంది. 139, ఈ క్రింది కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రంను ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి 139 ఆప్షన్ 2 అవుతుంది. మాధ్యమిక విద్యా కమిషన్. 140వ ప్రశ్న, సరైన జవాబును ఎంచుకోమన్నారు. దీంట్లో మనకు సరైన జవాబు వచ్చేసరికి 140 యాడ్ స్కోర్ ఇవ్వడం అనేది జరిగింది మనకు 140ది. 141వ ప్రశ్న, ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలను ప్రతిబింబించదు అడిగారు. 141. దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ఆశయాల లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి. 142వ ప్రశ్న, సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రంను బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఈ క్రింది విద్యా ప్రమాణాలను సాధించవచ్చును. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 అవుతుంది. ABCD అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. దీంట్లో మనకు ABCDE 3 అన్నీ కూడా సరైనవే. పఠ నైపుణ్యాలు, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించుట, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ప్రశంస సున్నితత్వము, ఇవన్నీ సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రం బోధించడం ద్వారా విద్యార్థులు క్రింది విద్యా ప్రమాణాలు సాధించవచ్చును. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 143, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికను రూపొందించినప్పుడు ఈ క్రింది అంశాలపై దృష్టి సాధించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచించింది. దీంట్లో మనకు సరైన సమాధానం ABCD అన్ని విషయభారము, బహుళత్వము, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథము, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర సంబంధం, ఇవన్నీ సూచించడం అనేది జరిగింది. మనకు ABCD ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు 144, నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రంను బోధించేటప్పుడు ఈ పద్ధతిలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక దృక్పథాలు అనుసరించవచ్చు అంటే మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. సమస్య పరిష్కార పద్ధతి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. మనకు ఇది ప్రీవియస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇదే క్వశ్చన్. 145వ ప్రశ్న, కింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్య పథకంలోని సరైన సోపాన క్రమము అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ABCD అన్ని
సరైన సోపాన క్రమం ప్రకారమే ఉన్నాయి. మనకు 145 ఆప్షన్ 4 సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఇది ఫస్ట్, తర్వాత పీరియడ్ వారి భావనలు బోధనాభ్యసన అంశాలు ఇది సెకండ్, టీచింగ్ నోట్స్ ఇది థర్డ్, ఇది ఫోర్త్ ఉపాధ్యాయుని ప్రతిస్పందన 4. ఇవన్నీ ఏబిసిడి వరుస క్రమంలో ఉన్నాయి. 146 విద్యార్థుల సౌర కుటుంబం గ్రహణాలు, భూభ్రమణ భూ పరిభ్రమణ ఫలితాలు, భూ అంతర్భాగాలు వాటి భావనల గురించి సరైన స్పష్టతను కల్పించడం ఉపాధ్యాయునికి క్రింది పద్ధతిలో సరిపోల్చినప్పుడు ఏది ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుందంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది చాలా ఉపయుక్తంగా అయితే ఉంటుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 147 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మార్కెట్ స్థలాలు, వ్యాపార కేంద్రాలు, ఇటుక బట్టీలు, బ్యాంకులు, మిల్లులు మరియు కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలను సందర్శింపజేయుట ద్వారా వారిలో క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చంటే ఆప్షన్ 2 ఆర్థిక వనరులు. సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో ఈ క్రింది అభ్యసన ఫలితాన్ని మదింపు చేస్తున్నారు. సో దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట. 149 పరిశీలనలు, చర్చలు, ప్రీటెస్ట్, ఇంక్వైరీ మరియు ప్రశ్నవలులు వంటి వ్యూహాలు క్రింది మూల్యాంకనంలో ఉపయోగించబడును. సో ఆప్షన్ లోప నిర్ధారణ మూల్యాంకనంలో. 150వ ప్రశ్న, ఒక 9వ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆ ప్రాంత జనాభా, పరిశ్రమలు, సముద్ర సామీప్యత, సముద్ర మట్టం నుండి ఎత్తు మరియు సాంకేతికతల ఆధారంగా జరుగుతుందని వివరించగలుగుట అనున్నది ఈ సామర్థ్యం అతనిలో ఉంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, సంశ్లేషణ. సో ఇది మనకు 2022, 2023కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంటెంట్, మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు అయితే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ అన్నీ ఫ్రీగా అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో. జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్.